వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారా అని అనుకుంటున్నా. ఈరోజు చేయబోయే వీడియో అనమాట ఉలవ చారు చేస్తున్నాను అనమాట. మామిడికాయలు వేసి ఉలవ చారు చేసుకుందామండి. ఈ మామిడికాయలు కొంచెం కాయగా ఉంది కానీ రంగు మాత్రం వచ్చేసాయండి. ఇవి పళ్ళు అయిపోతాయి అన్నమాట. బాగుంటాయి. ఇవి పీచు కాయలు అనమాట, పుల్లగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఇవి నీలాలు అంటారండి. మనం ఈ ఒక్క కాయలు దొరకడానికి మనం ఎంతో సంతోషపడిపోతాం. ఈ కాయలు అనేసి మనకి ఇంత కొంచెం దొరికి ఆవకాయ పెట్టుకుందాం, ఏం చేద్దాం అనుకో. మన విలేజ్లో మాత్రం ఈ చెట్లు అంటే కాయలు తీయరంట. ఇవేమో తీసుకొని తెచ్చారండి నిన్న ఈ కాయలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పండు అయితే చాలా తీపి అనమాట. కాయ అయితే ఎంత పులుపో, పండు అయితే అంత తీపి అనమాట. పీచు ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో. ఇవి వీటికి తొక్కలు తీసుకొని కొంచెం రెడ్గా అయిపోతాయి అన్నమాట. ఇవి తొక్క తీసుకొని మనం ఉలవ చారులో వేసుకుందాం. నాకు ఎప్పటి నుంచో ఉందండి ఇలాంటి ఎంగులతోటి ఎండు మామిడికాయ ముక్కలతో చేసుకోవాలని ఉంటుంది. అలాగే ఈసారి పచ్చి మామిడికాయలతో కూడా నేను చేస్తున్నాను. అమ్మ చేసేదనమాట పచ్చి మామిడికాయ ముక్కలతోటి, ఎండు మామిడికాయ ముక్కలతోటి. ఈరోజు నేను ట్రై చేస్తున్నాను అనమాట. అంతకుముందు కూడా పెట్టుంటాను ఒక వీడియో, కానీ ఈరోజు మళ్ళీ నేను చేస్తున్నాను అనమాట. చూసారు కదా, చెప్పాను కదా ఇవి కలర్ వచ్చేసాయండి. చూసారు కదా, ఇక తొక్క నేను తీసుకున్నాను అనమాట. తీసేటప్పటికే తెలుస్తుంది. ఇగోండి కలర్ వచ్చేసాయి అనమాట. అయినా మరి చేద్దాం, గట్టిగా ఉన్నాయి. ముక్కలు కోసుకుందాం. మీకు ఏ పెద్ద సైజు ముక్కలు అయితే పెద్దవి, చిన్నవి అయితే చిన్నవి చేసుకోవచ్చండి. మీ ఇష్టం ఎలా చేసుకున్నా సరే. నేను మాత్రం కోస్తున్నాను అనమాట. చూసారు కదండి, పీచు కాయలు కదా, చూసారు రెడ్గా అయిపోయాయి అనమాట. కోసుకున్నా. ఇవి ముక్కలు కోసుకుందామండి. ఈ మాదిరి ముక్కలుగా కోసుకోవచ్చు. మన ఇష్టం. ఇలాగ వేసుకోవాలనుకుంటే, మీరు తినాలనుకుంటే ఇలాగ వేసుకోవచ్చు. నేను మాత్రం టెంక మాత్రం ఇలాగ వేసేస్తాను అనమాట. ఇవి 2 ముక్కలు చేసుకుందాం. చూసారు కదా, ఇవి ముక్కలు కోసేసుకున్నాను. ఇవి మొత్తం ఇలాగే పడేస్తున్నాను అనమాట. వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కోసుకున్నాను అనమాట. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఉలవ పిండి అండి ఇది. కొంచెం తీసుకుందాం. పోపు దినుసులండి వాటికి. తెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు, కరివేపాకు అనమాట పోపుకి. చూసారు కదా, ఉలవ పిండి మనం తీసుకుందాం. మీరు ఎంతమంది ఉన్నారో అలా చూసుకొని తీసుకోండి. మా ఇంట్లో మాత్రం నేను తక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను కొంచెమే తీసేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు తీసుకున్నాను అనమాట. చాలు. దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలండి, నానుతుంది అనమాట. చూసారు కదా, నేను ఆల్రెడీ కాయలు కడిగాను. అయినా కూడా నేను నీళ్ళు వేసుకున్నాను అనమాట. నీటిలో కడిగేసుకొని తీసేసుకోవాలి. ఎందుకంటే దీనికి మామిడికాయలు చీడి గట్రా ఉంటుంది కదండి, అందుకోసం అనేసి ఈ ముక్కలు కడుక్కొని తీసుకోవాలి. ప్లేట్లోకి వేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 సార్లు కడిగాను. మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి కోసం అనేసి నీళ్ళు వేసాను అనమాట. మళ్ళీ సీడ్ ఏమైనా ఉన్నా పోతుంది మళ్ళీ. చూసారు కదా, ముక్కలు అలా కడుక్కోవాలి. చూసారా, పండిపోయాయి కదా, దానికోసం చూడండి పండు తాలూకు రసం అనేది అంటే ఇందులో ఉన్నది వస్తుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట. కపాలు పెట్టుకున్నాను. అలాగే ఆవాలు, మినపప్పు వేసేసుకున్నానండి, పోపు దినుసులు. చూసారు కదా, వేగుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాలి. ఇటు కలిసి ములంకూర వేగుతుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బాగా తెచ్చాడు అనమాట. ఇక్కడ ఈ ములంకూర ఎక్కువైతేనే ఇది అవుతుందండి. ఇంత కొంచెం కొంచెం అయితే ఏంటో అడుగు పట్టేస్తుంది. కొంచెం కూడా ఉంది, ఇంతే కొంచెం. ఇది వేగేసరికి ఇంకా కొంచెం అయిపోతుంది అనమాట. ములంకూర మంచిది కదా ఒంటికి, కంటికి అన్నీ మంచిది అనేసి నాకు ముడుపులు నొప్పులు అండి. అందుకోసం ఏది చేయలేకపోతున్నాను. తింటే కొంచెం తగ్గుతుందేమో అని చేస్తున్నాను అనమాట. చూసారు కదా, వేగుతున్నాయి కదా, ఇంకొంచెం వేగాలన్నమాట ఉల్లిపాయలు. చూసారు కదా, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. ఇప్పుడే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటాం. ఇది కూడా వాటితో పాటు కొంచెం మగ్గుతాయి అన్నమాట, మెత్తపడతాయి.
చూడండి మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం, పసుపు వేసేస్తుంది. వీటిని కూడా కలుపుకోవాలి. చూసారు కదా మనకి ఎలాగ కలిసిపోయా చక్కగాను. ఇందులో మనం చింతపండు రవ్వ, ఇందులో నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి, కొంచెమే. ఎందుకంటే మామిడి ముక్కలు వేసారు కదా మీరు అనొచ్చు, కాకపోతే టేస్ట్ కోసమని వేయాలండి. పోపు కొంచెం ఘాటుగా ఉంది, దగ్గు వస్తుంది. మనం మామిడికాయ ముక్కలు వేసినా సరే చింతపండు రసం వేస్తేనే టేస్ట్ అండి, బాగుంటుంది. ఉట్టిది మనం చింతపండు రసం వేసి చేసుకుంటాం కదా, అలాగే మామిడికాయ ముక్కలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంతమందికి మామిడికాయ ముక్కలే రసం అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు పోవచ్చు, అందుకోసం ఇది కొంచెం వేసామనుకో టేస్ట్ ఇది అది బాగుంటుంది. చూసారు కదా ఇందులో రసం వేసిస్తుంది. చూసారు కదా మనకి రసం వేసేసరికి ఇంకా కలర్ఫుల్గా మనకి తయారైపోయింది అనమాట రసం. ఇంకొంచెం వేసుకుందాం. చూసారు కదా రసం మరి కొంచెం వేసుకున్నాం కదా. మనం ఉలవపిండి కలిపేటప్పుడు వాటర్ కలిపి వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఇంకా పైకి వస్తుంది. మూత పెట్టుకుందాం కాసేపు. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా నేను మూత పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తెచ్చేసుకున్నాను. చూసారు కదా బాగా పులుసు మరిగింది కాబట్టి ఉల్లిపాయలు అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉలవపిండి కలిపి వాటర్ వేసి కలుపుకున్నాం కదా, అది వేసేసుకుందాం. చూసారు కదా వేసాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మంట పెట్టుకుందాం. చూసారు కదా ఇది మరిగాక చిక్కగా అయిపోతుందండి. ఉలవచారు మంచిదే, వర్షాకాలం ఉలవచారు తినండి చేసుకొని, బాగుంటుంది, ఒంటికి బాగుంటుంది అనమాట. ఎండాకాలం మనం చేసుకున్నాం అనుకోండి వేడి అంటారనమాట, ఆ వేడి అంటారు. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఒంటికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. చల్లదనం ఎక్కువగా ఉంటుంది కదా, ఇది తింటే వేడిగా ఉంటుందని అంటారు. ఎక్కువగా చలికాలం చేసుకుంటారు అనమాట. చూసారు కదా చికెన్ అయిపోతుంది అనమాట. కొంచెం వాటర్ పడుతుంది అనమాట, ఎందుకంటే చల్లారితే ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట. సరిపోతుందండి. చూసారా మనం 4 చెంచాలు పిండి వేసుకుంటే ఎంత సరిపోయిందనమాట. ఇది కొంచెం మరగనిద్దాం. చల్లారైపోయి చికెన్ అవుతుంది అనమాట. అది మామిడికాయ వేసుకున్నాం కదా గుజ్జు, ఇంకా కొద్దిగా చిక్కగా వస్తుంది కాబట్టి అందుకోసం నేను కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకున్నాను అనమాట. మళ్ళీ జాగ్రత్త, ఇది మరిగేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి. అటు ఇటు వెళ్ళామనుకోండి పొంగిపోతుంది. స్టవ్ అంతా మళ్ళీ మనం తుడుచుకున్నప్పటికే సరిపోతుంది అనమాట. అందుకే ఇది మరిగేటప్పుడు కొంచెం దగ్గర ఉండండి. దగ్గరంటే కదా దూరంగా ఉండండి, ఎందుకంటే ఆ డ్రాప్స్ అనేది మన చేతుల మీద పడింది అనుకో పొక్కిపోతుంది అనమాట. అందుకే కొంచెం చూస్తూ ఉండాలి. దగ్గర అంటే దగ్గర అని కాదు, కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉండాలి. మంట తగ్గించుకుంటూ మరిగేటప్పుడు నిదానంగా మరిగేటట్టు చూడాలి, కలుపుతూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. కొంతమంది ఇలాగా ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు అన్నీ ఉడకబెట్టేశాక చింతపండు రసం వేసి అది మరిగిన తర్వాత అప్పుడు పోపు పెట్టుకుంటారండి. అలాగే మీ ఇష్టం, అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇలాగైతే ముందుగానే అన్నీ ఉడుకుతాయి అనమాట, బాగా అయిపోతుంది. అప్పుడు కూడా అలా ఉడుకుతాయి, వెంటనే పోపు వేసుకోవచ్చు అనమాట. ఉలవ పిండి కలిపేసి అందులో వేసేసి పోపు పెట్టేసుకోవడం అనమాట. ఎలా చేసినా ఈ విధంగా అవుతుందన్నమాట. చూసారు కదా మనకి చక్కగా మరిగిపోయింది. ఎందుకంటే ముందు ముక్కలన్నీ ఉడికాయి కదా. ఇప్పుడు రసం ఇది కూడా మనం ఉలవచారు కూడా చక్కగా పిండి వేసుకున్నాం కదా, అది కూడా మరిగిపోయింది అనమాట. మీకు ఇంకా పలచగా కావాలనుకున్నప్పుడు ఇంకా వాటర్ వేసుకోవచ్చండి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు మరిగి చేసరికల్లా ఇది మరిగి తర్వాత చల్లారేసరికి మనకి చిక్కగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మామిడికాయ ముక్క వేసాం కదా, అది పండుది కాబట్టి ఇంకా రసం చిక్కగా వస్తుంది అనమాట.
సరే చూసారు కదా మనకి ఉలవచారు చూసారు కదా. అలాగే పచ్చి ఉలవలు కూడా అండి ఉడకబెట్టేసి అలాగే కూడా చేసుకోవచ్చు ఉలవచారు. ఉలవలు నేపేసి ఉడకబెట్టుకొని మా అమ్మ వాళ్ళు చేసేవారు అనమాట. మధ్యాహ్నం ఇంకా ఉలవలు తినమనేవారు. ఇంకా మిగిలిపోయినవి నైట్గా కట్టని చేసేవారండి, ఉలవ కట్టని చేసేవారు. అప్పుడు పెద్దలు అవన్నీ అలాగే చేసేవారు అనమాట. మినుములు కూడా అలాగే ఉడకబెట్టి అవి తినమనేవారు. అవి తినాక ఇంకా ఉండిపోయిన నైట్కి చేసేవారు అనమాట. ఇలాగ మామిడికాయ ముక్కలు వేసి పచ్చి మామిడికాయలు కానీ ఎండు మామిడికాయలు వేసి అలా చేసేవారు. అప్పుడు ఆ స్ట్రాంగ్ అయిన బలం ఉందండి. ఇప్పుడు ఎవరికి ఇలాంటివి ఎవరికి నచ్చవు అనమాట. తినాలండి, నచ్చవంటే కాదు, నచ్చేటట్టు చేసుకొని తినాలి. మనకు ముడుకు బలం కావాలంటే ఇప్పుడు చూడండి నాకు ముడుకులు అప్పుడప్పుడు తిన్నాం కాబట్టి ఆ బలం అనేది వచ్చింది. ఇప్పుడు ముడుకులు కూర్చుంటే లెగలేకపోతున్నాను, దేవుడి గదిలో కూడా కూర్చొని లెగలేకపోతున్నాను, ఎంతసేపో ఉంటే కానీ లెగలేకపోతున్నాను. ముడుకులు చాలా చాలా నొప్పిగా చేయలేకపోతున్నాను అనమాట. అస్సలు మామిడికాయలు పట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ ఎట్టేసరికల్లా చేతులు నొప్పి అయిపోయి తెల్లవారి చేతులు ఏమో ఆనట్లేదు అనమాట. సరే స్టవ్ ఆఫ్ చేసేద్దాం, బాగా మరిగిపోయింది కదా. ఇది ఇలాగా 3 రోజులున్నా ఏం అవ్వదండి, చక్కగా తినొచ్చు అనమాట. ఒకసారి చేసుకున్నారనుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, బాగా మరిపోయింది, ఉడికిపోయాయి కదా ముక్కలు కూడా. ఫస్ట్ చూసారు కదా ఈ పక్క ములంకార కూడా రెడీ అయిపోయింది అనమాట. కొంచెమేనండి, అది కలయిక అంటేసింది అనమాట. మనకి ఆరోగ్యం అండి, ముఖ్యంగా తినాలి. ఆకుకూరలు ఏవైనా దొరికినా సరే తినాలండి. ముఖ్యంగా నాకు మాత్రం ఇవి మాత్రం ములంకూర మాత్రం చాలా చాలా ఇష్టం. ఒంటికి ఆరోగ్యం అండి, తినాలన్నమాట. ఇది దొరికేటప్పుడే తినాలి. మనకి ఇంటికాడ ఉండవు. ఎక్కడైనా ఏ ఊరు వెళ్ళినా, విలేజ్కి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ దొరికినా కూడా మొగమాటం లేకుండా అడిగి తెచ్చుకొని వండుకొని తినండి. పిల్లలకు పెట్టండి, పెద్దోళ్ళకి కూడా పెట్టండి, మీరు తినండి. పిల్లలకి అంటే పిల్లలే తింటారా, మేము తినకూడదా అని అంటారు, క్వశ్చన్. కానీ అందరూ తినాలి. కాకపోతే పిల్లలకి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పి తినిపించాలన్నమాట. అందుకే పిల్లలకి బాగా పెట్టండి అంటున్నాను. ఓకే, వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరందరూ బాగా చూస్తున్నారు, అలాగే చూసి ఆ చేయితోటి కొంచెం లైకులు కొట్టండి ప్లీజ్. లైకులు కొడతారని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ రైస్ అయిపోయిందనమాట. చూసారా, వేడి వేడి ఉలవచారు, అలాగే రైసు, ములంకూర చూసారు కదా. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసారా, అన్నంలో కలుపుకొని తింటే ఇంక ఇలా వదలరండి. పిల్లలకు కూడా పెట్టండి. లేత కూర తెచ్చి వేపితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ములంకూరే కదండి, చిన్న చూపు చూడొద్దండి. ఇది చికెన్ కన్నా మటన్ కన్నా ఎక్కువ అనమాట. ఇది 6 చుక్కలు ములం రసం తింటే మనం ఎంత బలమో, కేజీ మటన్ తెచ్చుకొని ఒక్కలు తింటే అంత బలం అండి. అంత ఆరోగ్యమైనదన్నమాట తినడానికి. చికెన్ అయినా మటన్ అయినా అన్నిటికి మించి గుడ్డు కన్నా అన్నిటికన్నా ఇది చాలా చాలా మంచిది. తెచ్చుకొని తినండి. చూసారు కదా ఉలవచారు గుమగుమలాడుతుంది పక్క నుంచి, ఎప్పుడెప్పుడు అన్నట్టుగా. చూసారా, మామిడికాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడికాయండి. చూడండి, చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే మామిడికాయ టెంక జాయన వేసాను కదా, చూడండి ఎంత బాగుందో. ఇది తీసుకొని అలా తింటే టేస్ట్ బాగుంటుందండి. అలా చేసుకొని ఒకసారి తినండి. మామిడికాయలు దొరికేటప్పుడు చేసుకొని తినండి. ఎండు మామిడికాయ ముక్కలు కూడా తొక్క తీసుకొని ఉప్పు పసుపు వేసి కూరబెట్టేసి అలా కూడా చేసుకొని తినండి, బాగుంటుంది అనమాట. సరే, వీడియో నచ్చినట్టుగైతే లైక్లు బోల్డ్ అని కొట్టాలి. మీరు అందరూ చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ చేయితోటే కొంచెం లైక్ కొట్టండి. ఇలాగే కొంచెం ఆ బటన్ దగ్గర కొంచెం లైక్లు కొడితే నేను ఇంకా సంతోషపడతాను అనమాట. అందరు కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ కూడా అలాగే కొట్టండి. మీరు అందరూ కొడతారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టుగా అవుతుంది, బాగా చేసుకొని తినండి. ఇంకా నేను ఎక్కువ మాట్లాడొస్తున్నాను అనుకోవచ్చు. సరే, ఓకే, బాయ్.